Good morning, students. So we are continuing discussing the question paper. So previous to 94, now 95. So the question is, neoplastic characteristics of cells refers to a mass of proliferating cells, rapid growth of cells, invasion and damage to the surrounding tissues, those who confined to original location. Choose the correct answer from the option. So option 1 ABD only, option 2 BCD only, option 3 AB only, option 4 ABC only. సో ఇన్ తెలుగు మీడియం కణాల నియోప్లాస్టిక్ లక్షణాలను వీటిని సూచిస్తాయి. ఏ ప్రొలిఫరేటింగ్ కణ సమూహము, బి వేగవంతమైన కణాల వృద్ధి, సి ప్రక్కన గల కణజాలంలోనికి వ్యాపించి దెబ్బతీయడం, డి మూల స్థానంలోనే ఉండేవి. సో ఇక్కడ మనకు ఈ నియోప్లాస్టిక్ సంబంధించినటువంటి క్యారెక్టర్ ఏంటి అంటే ఈ ప్రొలిఫరేటింగ్ కణాలను కలిగి ఉండడం, అదేవిధంగా ఆ కణాలు చాలా వేగవంతంగా అభివృద్ధి చెందడం, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కణజాలంలోకి వ్యాపించి దెబ్బతీయడం అనేటువంటిది ఉంటుంది. కానీ మూల స్థానంలో ఉండేవి కావు. సో కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏబిసి ఎక్కడ ఉంది, ఫోర్త్ ఆప్షన్. సో 95 క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఏబిసి ఓన్లీ, ఏబిసి. సో నియోప్లాస్టిక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, సో దే హ్యావ్ ద proliferative cells, they have rapid growth, and they may invade and damage to the surrounding tissue. These three options are right, so that ABC are correct regarding neoplastic characteristics of cells. So now let us go to the 96th question. Which one of the following is the characteristic feature of the gymnosperms? So it is easy question. Already basics in school level only already we read. So the first option is seeds are absent. Second option, gymnosperms have flowers for reproduction. Number 3, seeds are included in fruits and seeds are naked. Now let us go to the Telugu medium. క్రింది వాటిలో ఏది వివృత బీజాల విశిష్ట లక్షణం, అంటే అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణం అన్నమాట వివృత బీజాలు. 1 విత్తనాలు ఉండవు, 2 వివృత బీజాల్లో ప్రత్యుత్పత్తి కొరకు పుష్పాలను కలిగి ఉంటాయి, విత్తనాలు ఫలాల లోపల ఉంటాయి, విత్తనాలు పొరలు లేకుండా నగ్నంగా ఉంటాయి. సో ఇక్కడ మనకి పేరులోనే ఉందన్నమాట. మనము ఇక్కడ జిమ్నోస్పర్మ్స్ అనేటువంటి వర్డ్ని, వివృత బీజాలు అనేటువంటి వర్డ్ను మనం క్లియర్గా పరిశీలిస్తే ఆన్సర్ ఇందులోనే ఉంటుంది. వివృత అంటే కవరు కాని, అంటే విత్తనాలను ఓపెన్గా ఉంటాయన్నమాట. అంటే విత్తనాలను కవర్ చేస్తూ ఫలం అనేది ఉండదు, కేవలం విత్తనాలు మాత్రమే ఉంటాయి. అంటే విత్తనాలు ఓపెన్గా కనిపిస్తాయి అన్నమాట. సో కాబట్టి బీజాలు అంటే విత్తనాలు, వివృత అంటే ఓపెన్ అన్నమాట. అంటే ఎలాంటి ఫ్రూట్ అనేటువంటిది ఫలం అనేది ఉండదు, ఓన్లీ విత్తనాలు మాత్రమే ఉంటాయి. సో కాబట్టి ఇందులో కరెక్ట్ వివృత బీజాల లక్షణం ఏంటి అంటే విత్తనాలు నగ్నంగా ఉండడం. అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఫోర్త్ అన్నమాట. విత్తనాలు, నగ్న విత్తనాలను కలిగి ఉండడం, నగ్న విత్తనాలను కలిగి ఉండడం. సీడ్స్ ఆర్ naked seeds. Seeds are naked means open type of seeds. Open types of seeds are present in the gymnosperms. Gymno means open, sperm means seeds. Open type of seeds are present in the gymnosperms. So that the correct option is fourth one to the 96th question. So now let us go to the 97. So their match list they given.
సో 97. So it is this question is regarding to some of the endocrine glands. Endocrine glands. So list 1 and list 2 here. Progesterone, relaxin, melanocyte stimulating hormone, catecholamines. So to the list 2, pars intermedia, ovary, adrenal medulla, corpus luteum. సో ఇక్కడ మనకు తెలుగు మీడియంలో చూసినట్టయితే జాబితా 1 ప్రొజెస్ట్రాన్, రిలాక్సిన్, మెలనోసైట్ ప్రేరక హార్మోన్, కెటకాలమైన్లు. సో పార్ట్స్ ఇంటర్మీడియా, శ్రీబీజ కోశము, అడ్రినల్ దవ్వ, కార్పస్ లుటియం. ఇక్కడ మనకి సరైన ఆప్షన్ ప్రొజెస్ట్రాన్. సో ప్రొజెస్ట్రాన్ అనగానే మనకు ఇది ప్రొటెక్టింగ్ యూటరస్ ప్రొటెక్టింగ్ హార్మోన్ అన్నమాట. సో కాబట్టి కార్పస్ లుటియం, కార్పస్ లుటియం దీనికి సరైనదిగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా రిలాక్సిన్. సో ఇది స్త్రీబీజ కోశంకు సంబంధించినటువంటి హార్మోను. సో కాబట్టి రిలాక్సిన్ హార్మోను స్త్రీబీజ కోశానికి సంబంధించింది కాబట్టి, అంటే ఓవరీకి సంబంధించింది. సో దీన్ని సరైన ఆప్షన్గా మనం చేయవచ్చు. అదేవిధంగా మెలనోసైట్ ప్రేరక హార్మోన్ అంటే పిట్యూటరీ గ్లాండ్ యొక్క, అంటే పిట్యూటరీ గ్లాండ్ యొక్క పార్ట్ డైరెక్ట్గా పార్స్ ఇంటర్మీడియా అనేటువంటిది ఈ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో కాబట్టి దీనికి కరెక్ట్ సరైన ఆన్సర్ వచ్చేసి పార్స్ ఇంటర్మీడియా. సో అదేవిధంగా కెటకాలమైన్స్. సో ఇది ఈ కెటకాలమైన్లని మరియు అడ్రినల్ గ్లాండ్, మనకు తెలుసు అడ్రినల్ గ్లాండ్ 2 భాగాలు ఉంటుంది, ఒకటి వల్కలము, 2 దవ్వ. అయితే ఈ అడ్రినల్ దవ్వ కెటకాలమైన్లను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి దీనికి సరైన ఆన్సర్. సో కాబట్టి మనకు ఏముంది ఇక్కడ 4th వన్ అనమాట. సో కాబట్టి 4th వన్ ఇక్కడ 2, 3, 4గా రిజంబుల్ ఉంటుంది. సో కాబట్టి అదేవిధంగా రిలాక్సిన్ అంటే స్త్రీబీజ కోశం సంబంధించింది కాబట్టి బి. సో 3 ఉన్నాయి, 3, 4, 2 ఓకే. సో 2 సేమ్ ఉన్నాయి. ఈ మెలనోసైట్ పిట్యూటరీ గ్లాండ్కి సంబంధించిన డైరెక్ట్గా కాబట్టి మిడిల్ పార్ట్ ఇది పార్ట్స్ ఇంటర్మీడియట్ కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా ఆన్సర్ 3rd వన్ అనమాట. A 4th, B 2, C 1, D 3. సో ఇది సరైన సమాధానంగా మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి 98. సో ఇది ఈజీ క్వశ్చన్ అనుకోవచ్చు. విచ్ క్రోమోజోమ్ in the human being genome has the highest number of genes? సో మానవ జీనోమ్లో అధిక జన్యువులను కలిగి ఉన్న క్రోమోజోమ్ ఏది? సో మనకు తెలుసు క్రోమోజోమ్లో మనకి మొత్తం 46 క్రోమోజోమ్లు ఉంటాయి. ఆ 46 క్రోమోజోమ్లలో మనకి ఎక్కువ జన్యువులను ఎక్కువ జీనోమ్ను కలిగినటువంటి, అంటే జీనోమ్ అంటే అధిక జన్యువులను కలిగి ఉన్నటువంటి క్రోమోజోమ్ ఏది అంటే డైరెక్ట్గా మనం ఆన్సర్ ఇవ్వచ్చు ఇక్కడ ఆప్షన్ 1 అనమాట. అంటే క్రోమోజోమ్ 1 దీని మీద అంటే అత్యధిక జన్యువులు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. సో 99. నెక్స్ట్ 99 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రుబిస్కో ఇది C3 సైకిల్లో పార్టిసిపేట్ అయ్యేటువంటి ఒక ముఖ్యమైన ఎంజైమ్ అనమాట.
రుబిస్కో అనేటువంటిది రిబులోస్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ అండ్ ఆక్సిజనేజ్. Carboxylase and oxidase, the full form. Ribulose ribulose bisphosphate carboxylase oxidase అన్నమాట. సో రుబిస్కో ఇది ఎంజైమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్లో catalase ఎంజైమ్ ఇది కాదు, సో రాంగ్. సో ఇట్ catalyze the carboxylation of RUBP. Yes, it is active only in the dark. No. It has higher affinity for oxygen than carbon dioxide. ఈ క్రింది వాణిలో ఏ వాక్యము రుబిస్కోకు సంబంధించి సరైనది? ఇది నీటి కాంతి విశ్లేషణలో పాల్గొనే ఒక ఎంజైమ్. కాంతి విశ్లేషణలో పాల్గొన్నది ఇది. C3లో మనకు కార్బన్ ఫిక్సేషన్ జరుగుతుంది కాబట్టి ఇది RUBP కార్బోక్సిలేషన్ను ఉత్ప్రేరింప చేస్తుంది. రైట్. నిష్కాంతిలో మాత్రమే చురుగ్గా ఉంటుంది కాదు. ఇది కార్బన్ డైఆక్సైడ్ కంటే ఆక్సిజన్ పట్ల ఎక్కువ బంధుత్వం కలిగి ఉంటుంది. సో ఇది కూడా కొంతవరకు, కానీ ఇది కరెక్ట్ ఆప్షన్ అనేటువంటిది కాదు. సో ద కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు సెకండ్ వన్ అనమాట. కార్బాక్సిలేషన్ రియాక్షన్ని ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఈ రుబిస్కో సరి అయినటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే ఇట్ catalyzes the carboxylation of RUBP. సెకండ్ ఆప్షన్ మనం చెప్పవచ్చు. So 100. So here this is easy question. The first menstruation is called. మొదటి ఋతుచక్రాన్ని ఏ విధంగా పేర్కొన్నారు? ఆప్షన్ 1 డయాఫాజ్, ఓవులేషన్, మెనోఫాజ్, మెనార్క్. డయాఫాజ్ అండోర్కోజ్గము, మొనార్క్, మోనోఫాజ్. ఇక్కడ మనకు డయాఫాజ్ అనేది అసలు రాంగ్ ఆప్షన్, ఆప్షనే రాంగ్. ఓవులేషన్ అంటే the releasing of ova from the ovary is called ovulation. So ఇది రాంగ్ ఆప్షన్. మెనోపాజ్, మెనోపాజ్ పాజ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, స్టాప్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఓవా స్టాప్ కావడం, కాబట్టి ఇది ఆప్షన్కి సరైన ఆన్సర్ కాదు. సో మెనార్క్, మెనార్క్ ఆర్క్ మీన్స్ ఫస్ట్. సో ఫస్ట్ మెన్స్ట్రువల్ని మనం మెనార్క్ అని అంటాము. సో కాబట్టి మొనార్క్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కాబట్టి మనం దీనికి ఫోర్త్ వన్, మెనోపాజ్ అంటే స్టాప్, మెనార్క్ అంటే స్టార్ట్. సో ద ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ ఈస్ కాల్డ్ మెనార్క్. ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ గో టు ది 101. Which of the following genetically engineered organisms was used by Eli Lilly to prepare the human insulin? Human insulin. Human insulin. So క్రింది వాటిలో ఏ జెనెటికల్ ఇంజనీరింగ్ చెందిన జీవిని ఎలీ లిల్లీ మానవ ఇన్సులిన్ తయారు చేయడానికి ఉపయోగించాడు? ఎలీ లిల్లీ అనేటువంటి సైంటిస్టు హ్యూమన్ ఇన్సులిన్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగించినటువంటి ఆర్గానిజం మైక్రోబ్ వచ్చేసి వైరస్ కాదనమాట, వైరస్ నుంచి. సో ఫేజ్ బ్యాక్టీరియా కూడా కాదు, నార్మల్ బ్యాక్టీరియం కూడా, నార్మల్ బ్యాక్టీరియం దట్ ఈస్ ఎస్, ఈస్ట్ కాదు,
ఇక్కడ స్పెసిఫిక్ మెన్షన్ చేయడం జరిగింది. ఫంగీ కాదు, సో వైరస్ కాదు, ఫేజ్ కాదు, మరియు ఈస్ట్ కాదు. సో రైట్ ఆప్షన్ వచ్చేసి బ్యాక్టీరియా అన్నమాట. బ్యాక్టీరియాను హ్యూమన్ ఇన్సులిన్ తయారు చేయడానికి ఎలీ లిల్లీ మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది జెనెటికల్ ఇంజనీరింగ్లో. సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్, థర్డ్ వన్.